హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఇవి తెలంగాణ సర్వపిండి అప్పాలండి. ఈరోజు నేను టిఫిన్కు రెడీ చేస్తున్నాను. చూడండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసుకోవచ్చు. ఇగో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. నేను ఒక చిన్న కప్పుతో అలా జొన్నలు సజ్జలు కలిపినది పిండి అండి. ఇవి ఇగో 1/2 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇగో కొద్దిగా వాము ఇలా వేసుకోవాలి. జీరా పౌడరు, కొద్దిగా జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగ్గ కారము, స్పూన్ మీ టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవచ్చు. దీనిలో నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు అండి. ఇది నేను ఇప్పుడు టైం లేదని ఉడకబెట్టుకున్నాను. కొద్దిగా కచ్చాపచ్చ ఉడకబెట్టి వేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో రెడీ చేసుకున్నది. ఈ కప్పుతో 1 కప్పు ఈ సోరకాయ నేను ఇలా ఈ విధంగా తురిమి పెట్టుకున్న సోరకాయ. ఇది సోరకాయ పేస్ట్ అండి. ఈ సోరకాయని ఇలా వేసుకుందాము. దీన్ని ఇలా బాగా కలుపుకుందాము. ఈ విధంగా కరివేపాకు చిన్న కట్ చేసుకున్నదండి. ఈ విధంగా వేసుకొని తుంపుకొని వేసుకోండి. కొద్దిగా వేడి నీళ్ళన్నా పెరుగన్నా యాడ్ చేసుకుందాము. పెరుగు యాడ్ చేసుకున్నా బాగుంటుందండి. అది మీ ఆప్షనల్ మాత్రం. ఇదిగో కొంచెం నేను పెరుగు వేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టము, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇది తెలంగాణలో ఇంచుమించు అందరికి వస్తుందండి. ఈ విధంగా తెలంగాణ వాళ్ళు బాగా చేసుకుంటారు. అయిపోయిందండి. ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పెనం పెట్టి పెనంలో చేసుకోవచ్చు, కడాయిలో కూడా చేసుకోవచ్చు అండి. ఇది కడాయిలో నూనె వేసి కడాయిలో కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం సన్నంగా పెనంలో చేస్తున్నాను. ఇంకందరికి ఇప్పుడు టిఫిన్కు తింటారు కాబట్టి పెనంలో వేస్తున్నా. దోశ వేసుకోవచ్చు. ఇక ఇంత ఉండ తీసుకొని చేసుకోవచ్చు. ఇదిగానండి పెనం, దోశ పెనం పెట్టుకున్నా. దీనికి ఆయిల్ వేసుకున్నా. ఇంకా ఈ విధంగా ఇంకా అంత వేడి కాలేదు. ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకొని ఇలా ఓల్ చేసుకోవాలండి. ఇలా సర్వపిండికి ఇలా ఓల్ చేస్తేనే బాగుంటుందండి. ఇలా ఓల్ చేసుకోవాలి. ఈ విధంగా ఓల్ చేసుకోవాలండి. ఓల్ చేసుకొని కొంచెం దాంట్లో ఓళ్ళల్లో మనం ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇవి కాలినాక మనం ఇలా మలిపేసుకోవాలి. ఇది కాలనిద్దాం 2 నిమిషాలు. ఎందుకు ఇలా కొంచెం ఎందుకు పోతుందంటే, ఇది మనం జొన్నపిండి సజ్జపిండి అవి వేసుకున్నాం కదా, దాని గురించి కొంచెం ఇది అవుతుంది. దాన్ని కొంచెం స్లోగా వేసుకుంటే మన హెల్త్కి మంచిది. అందుకు డైట్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. వాళ్ళైతే నెయ్యి వేసుకోవాలి. ఇంత ఆయిల్ వేసుకోకుండా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని తినొచ్చు. శనగపప్పు ఉంది దీనిలో, బాగా సొరకాయ ఉంది, అన్నీ హెల్త్కి మంచియే. శనగపిండి, ప్రోటీను అన్నీ ఉన్నాయండి. ఇలా చేసుకోండి. ఓన్లీ జొన్నపిండిది కూడా చేసుకోవచ్చు. ఉడకబెట్టి దాన్ని కొంచెం అప్పుడు చేసుకోవచ్చు. ఈ విధంగా సొరకాయ పేస్ట్ అన్నీ కలిపి, అందులో ఇంకా పల్లీలు కూడా కలుపుతారండి. నేను కలపలేను. కొంచెం కచ్చపచ్చ మిక్స్ చేసి పల్లీలు కూడా కలపలేను. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి.
ఇంకా కాల్చుకొని ఇవి వేడివేడిగా తినాలండి. వేడిగా తింటే బాగుంటుంది. నేను దీనికి చట్నీ అయితే ఇప్పుడు ఏం రెడీ చేయలేను. అల్లం చట్నీలా పెరుగు కలిపి దీనికి అద్దుకొని తింటే బాగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. నేను ఎప్పుడు అల్లం చట్నీ చేసి పెడతాను రెడీగా. నిల్వ పచ్చడి అల్లం చట్నీ, దానిలో పెరుగు మిక్స్ చేస్తే కొంచెం లిక్విడ్ లాగా వేస్తే ఇది అద్దుకొని తింటే బాగా టేస్ట్గా ఉంటుందండి. తీయగా కారంగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అండి అన్నీ ఈ విధంగానే ఒత్తుకోవాలి. కొంచెం ఇవి జొన్నపిండి కూడా కలిపినాం కదా, కొంచెం జర మందంగా ఒత్తుకోవాలి, లేకపోతే పగిలిపోతాయి. అందుకు కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని చేసుకోండి. నేను అన్నీ అయినాక చూపిస్తానండి. చూడండి, సర్వపిండి అప్పాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఇప్పుడు వేడి తింటే ఈ విధంగా మెత్తగా ఉంటుందండి. ఇక చూడు, ఇలా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుందండి. ఇది అల్లం చట్నీ అండి. అల్లం చట్నీ నిల్వ పచ్చడి. దీనిలో నేను కొంచెం పెరుగు పాలు కలిపిన, మీరు ఒట్టి పాలు కలుపుకోవచ్చు, పెరుగు కలుపుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో అద్దుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా టేస్ట్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.